సౌలు పరివర్తన. అపోస్తలుల కార్యములు అధ్యాయము 9. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరములోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలయునో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోట మాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి కాని వారికి ఏమియో కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరచెను, కాని అతడు ఏమియును చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమియు చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరుగల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి, అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభూ, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడు వీధికి వెళ్ళము. అచ్చట యూదా ఇంటిలో తార్సుపుర వాసి అయిన సౌలు అను పేరుగల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరల చూపు కలుగునట్లు అననీయ అను ఒక మనుష్యుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనితో చెప్పెను. అందుకు అననీయ, ప్రభూ, ఈ మనుష్యుడు యెరూషలేములోని నీ జనులకు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలా మంది అతనిని గురించి నాకు చెప్పియున్నారు. మరియు నీ నామమున వేడుకొను వారందరిని పట్టి
బంధించుటకై అతడు ప్రధానార్చకుల నుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభువుతో పలికెను. ప్రభువు మరల అతనితో, నీవు వెళ్ళుము, ఏలయనా అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియచేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలయునో నేను అతనికి చూపించెదను అని చెప్పాను. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చునప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరల చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలి క్రింద పడగా అతనికి మరల చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞాన స్నానమును పొందెను. తరువాత ఆహారమును పుచ్చుకొని బలమును పొందెను. దమస్కు పట్టణములో సౌలు ప్రసంగము. సౌలు దమస్కులో కొన్ని దినములు శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలు పెట్టెను. అది విన్న వారందరూ అబ్బురపడుచు, ఈ నామమును ఉచ్చరించు వారందరినీ యెరూషలేములో చంపించుచుండిన వాడు ఇతడే కదా, వారిని పట్టి బంధించి ప్రధానార్చకుల కడకు తీసుకొని పోవుటకే కదా ఇతడు ఇచ్చటికి వచ్చినది అని చెప్పుకొనసాగిరి. కాని సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనయే క్రీస్తు అని రుజువు పరచొచ్చు దమస్కులో ఉన్న యూదులను కలవరపరచెను. చాలా దినములు గడచిన తరువాత యూదులు ఒక చోట చేరి సౌలును చంపుటకు కుట్ర పన్నిరి. కాని వారు చేయబోవు కుతంత్రము అతని చెవిని పడెను. సౌలును చంపుటకై వారు రేయింబవలు నగర ద్వారములను కాపరి కాయుచుండిరి. అది కనిపెట్టి సౌలు శిష్యులు ఒక రాత్రి అతనిని తీసుకొని పోయి గంపలో కూర్చుండపెట్టి గోడ మీద నుండి అవతలకు దింపి వేసిరి. యెరూషలేములో సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలసి కొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడన్నచో వారికి గుండె దడ పుట్టుచుండెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతనిని అపోస్తలుల వద్దకు తీసుకొని పోయి, సౌలు మార్గ మధ్యములో ఎట్లు
ప్రభువును గాంచినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పూసకృచ్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేము నందు అందటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండుటచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగిన సోదరులు సౌలును కైసరియాకు తీసుకొని పోయి అక్కడ నుండి అతనిని తార్సునకు పంపివేసిరి. అందుచే యూదయ, గలిలియా, సమరియా సీమల అందందట శాంతి చేకూరెను. వారు దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించొచ్చు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.